హైదరాబాద్ వెంగళరావు నగర్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ బైపోల్ పై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. డివిజన్ల వారీగా కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమవుతున్నారు. హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు రాలేదని, హైదరాబాద్ ప్రజలు జాతీయ పార్టీలను నమ్మడం లేదన్నారు కేటీఆర్. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందని, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న కేటీఆర్, కాంగ్రెస్ నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారన్నారు. రాష్ట్రం అంతటా ఇలా యూరియా కోసం లైన్లు కనబడుతున్నాయి. మీరు చూస్తురా అంటే మీరందరూ ఎవరు వ్యవసాయం చేసే వాళ్ళు లేరు, కానీ వ్యవసాయ కుటుంబంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికలకు ముందేమో హామీల జాతర, ఇవాళ ఎక్కడ చూసినా చెప్పుల జాతర ఉన్నది. దేనికి? యూరియా బస్తాల కోసం. మరి 10 ఏళ్ళు లేనిది ఇప్పుడేమైందిరా అయ్యా అని తెలుసుకుంటే మాకు స్పష్టమైన సమాచారం వచ్చింది. మొత్తం కాంగ్రెస్ వాళ్ళే యూరియా కూడా బుక్కుతున్నారు, డైవర్ట్ చేస్తున్నారు, బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని సమాచారం వచ్చింది. నేను నిన్నగాక మొన్న గద్వాల పోయినా. గద్వాలలో చెప్పిన నేను, కాంగ్రెస్ వాళ్ళే యూరియా మొత్తం డైవర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళే యూరియాని బ్లాక్ మార్కెట్లో దందా చేస్తున్నారు, రైతులకు అందకుండా చేస్తున్నారు అని చెప్తే నన్ను నిన్న వాడు కాంగ్రెస్ వాడు తిట్టిండు. యూరియా అని అంటావా నువ్వు, అట్లా ఇట్లా డామ్ డుసుకొని తిట్టిండు. ఇప్పుడు పొద్దున వార్త చూస్తే ఇక వీళ్ళ మిర్యాల కూడా ఎమ్మెల్యే కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా, ఆయన గన్మ్యాన్ ఒక లారీ యూరియా తీసుకుపోయిండట. ఆయన గన్మెన్. మరి గన్మెనే లారీ యూరియా తీసుకపోతే ఎమ్మెల్యే ఎంత ఎత్తుకపోవాలి? ఇక మరి మీరు ఒక లారీ లోడ్ గన్మెన్ ఎత్తుకపోతే ఎమ్మెల్యే సాబ్ కనీసం ఒక గోదామని ఎత్తుకపోవన్నా వద్దా? ఇజ్జత్కా సవాల్. గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ. మాగంటి గోపి గారు 3 సార్లు మీకు శాసనసభ్యుడిగా మీ ఆశీర్వాదంతో గెలిచి ఉన్నారు. అనుకోకుండా ఎన్నిక జరిగిన సంవత్సరన్నర లోపే మరి అనుకోకుండా వారు అకాల మరణం చెందడం, దానివల్ల ఈ ఉప ఎన్నిక అనివార్యంగా మన ముందుకు వచ్చింది. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్ లోపల ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి పొరపాటున కూడా ఓఆర్ఆర్ లోపల ఒక్కరు కూడా ప్రజలు నమ్మలేదు, కాంగ్రెస్ని ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అట్లాగే బీజేపీకి కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు ఒక సీటు వచ్చింది తప్ప ఒక్కటంటే ఒక్క సీటు కూడా 2 జాతీయ పార్టీలకు కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఇయ్యలేదు, మీరు నమ్మలేదు. కానీ జిల్లాలలో ఉండే ప్రజలు కాంగ్రెస్ ఏదైతే అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో, కేసీఆర్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలకు అదనంగా మేము ఇస్తాం, మీకు ఆయన చేసిన దానికంటే ఎక్కువ చేస్తాం, మేము 120 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, మేమే చేయగలుగుతాం, ఇంకెవరు చేయలేరు అని చెప్పి డైలాగులు కొడితే పాపం కొంతమంది నమ్మి వాళ్ళకు అవకాశం ఇచ్చినారు. కేవలం 1.8% తేడాతోని, అంటే 4-5 లక్షల తేడాతోని 4 కోట్ల మందిలా 4-5 లక్షల ఓట్లు అటు ఇటు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బాగుండాలే, చదువుకోవాలన్న ఉద్దేశంతో ఒక మంచి పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెడితే దాన్ని కొనసాగించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మనం ఎన్నడూ వివక్ష చూపెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంచి పథకం తెచ్చింటే దాన్ని కూడా కొనసాగించినాం, రోషయ్య గారు ఏమన్నా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం, అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నా మంచి పని చేస్తే దాన్ని కూడా కొనసాగించినాం. తర్వాత మన పథకాలు మనం తెచ్చినాం. రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఒక ఆడపిల్ల ప్రసూతి అయితే కేసీఆర్ కిట్ కావచ్చు, చెప్పుకుంటూ పోతే 100ల పథకాలు మన ప్రభుత్వం వచ్చినాక చేసినాం. మనమేమో అట్లా పని చేసినాం. ప్రభుత్వం అనేది కంటిన్యూస్గా ఉండాలి, మనం ఎవ్వల మీద కక్ష పెట్టుకోవద్దు అని మనం పనిచేసినాం. వీళ్ళ వ్యవహారం ఎట్లుంది? కేసీఆర్ పేరున్నది, కేసీఆర్ కిట్లా కట్ చేసి పారేయండి. ఇవాళ రాష్ట్రంలో 14 లక్షల మంది ఆడబిడ్డలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరగాలని చెప్పి వాళ్ళకు కేసీఆర్ కిట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కేసీఆర్ కిట్ వచ్చిందా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మకు ఒక కానుకగా, చిరు కానుకగా బతుకమ్మ చీరలు వచ్చేది. రంజాన్ వస్తే రంజాన్కు రంజాన్ తోఫా వచ్చేది, క్రిస్మస్కు క్రిస్మస్ కానుక వచ్చేది. ఇవాళ చీర కాదు జాకెట్ ముక్క పెడుతుండ వీడు కనీసం. ఇక మళ్ళీ పెద్ద పెద్ద మాటలు, ఇందిరమ్మ రాజ్యము, ప్రజాపాలన, ఆడబిడ్డలు అందరినీ కోటీశ్వరులు చేస్తా. నేను చెప్తున్నా, కోటీశ్వరులు చేసుడు కాదు, మీ మెడల పుస్తల తాడు ఎత్తుకపోతే వీడే మంచోడు. గంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. పిల్లలకు వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేరు, సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలలో. వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ కట్టాలి కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పథకం తెచ్చిండు, మంచి పథకం. ఏంటిది అది? పిల్లలు ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటే వాళ్ళకు కాలేజీలకు పిల్లల తరఫున ఫీజు కట్టాలి, అది ఫీజు రీయింబర్స్మెంట్. మన గవర్నమెంట్ వచ్చినప్పుడు, కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు
కాంగ్రెస్ వాళ్ళు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద ఒక 3,000 కోట్ల బాకీ ఇడిచిపెట్టిపోయింది. ఇడిచిపెట్టిపోతే ఆ 3,000 కట్టినాం. ఆ 3,000తో పాటు 9.5 సంవత్సరాల్లో మరొక 17,000 కోట్లు కట్టినాం. అంటే 20,000 కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మనం కట్టినాం. అంతేగాని కాంగ్రెస్ వాడు ఇడిచిపెట్టిపోయిన బాకీ కాంగ్రెస్ వాడు కట్టాలి, నాకేం సంబంధం అని మనం అనలే. బరాబర్. ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూగా ఉండాలి. ఒకరు ఉంటాడు, నెక్స్ట్ ఇంకోటి వస్తాడు, అటెండ్కి ఇంకోటి వస్తాడు. ఎవరున్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలి. కాబట్టి మనం కట్టినాం. 10 ఏళ్లలో 20,000 కోట్లు కట్టినాం. నిన్న వీళ్ళు ఏమంటారు ఎరికైనా కాంగ్రెస్ వాళ్ళు? డిప్యూటీ సీఎం, ఏ డిప్యూటీ సీఎం అయితే మాట ఇచ్చిండో మాకు తెలుసు, 100 సంవత్సరాల పార్టీ, 120 సంవత్సరాల పార్టీ, రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని చెప్పిన పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు, మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినందుకు మా అక్కడ పైసలు లేవట విద్యార్థులకు. అంటే ఎంత అన్యాయం అంటే 13 లక్షల మంది విద్యార్థులు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 13 లక్షల మంది విద్యార్థులకు ఇలా. కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది. అన్ని సేవలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామంటున్నారు. ఇక రోడ్లు, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు. రోడ్లు గుంతలు లేకుండా సరిచేయాలన్నారు. అక్టోబర్ 1వ తారీఖునిచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అంటే మీరు ఇవి కాకుండా చాలా మందికి ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను కూడా ఎకనామిక్ స్టూడెంట్ని. ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్రికిల్ డౌన్ అవుతుంది, పేదరికం పోతుంది అని ఆలోచించిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఆర్థిక సంస్కరణలు రావాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, దీనివల్ల ఆటోమేటిక్గా పేదవాళ్ళకు చేరుతుంది అని ఆలోచించాం. అదే పీపీపీ మోడల్. ఈరోజు ఆ పీపీపీ మోడల్ మీరు చూసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రోడ్లు వేస్తున్నారు, టెలికమ్యూనికేషన్, పవర్, ఒకటనే కాదు, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఎవ్రీథింగ్ వచ్చారు. దీనివల్ల సంపద సృష్టించబడింది, ఆదాయం పెరిగింది గవర్నమెంట్కి, డెవలపర్స్కి కూడా ఆదాయాలు పెరిగాయి, సంపద పెరిగింది. కానీ పేదవాడు రిలేటివ్గా పేదవాడయ్యాడు, ఇంకా ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ త్రూ వెల్ఫేర్ అండ్ ఆల్సో P4? అందులో నుంచి పుట్టింది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. అక్టోబర్ 1వ తారీఖునిచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అంటే మీరు ఇవి కాకుండా చాలా మందికి ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను కూడా ఎకనామిక్ స్టూడెంట్ని. ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్రికిల్ డౌన్ అవుతుంది, పేదరికం పోతుంది అని ఆలోచించిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఆర్థిక సంస్కరణలు రావాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, దీనివల్ల ఆటోమేటిక్గా పేదవాళ్ళకు చేరుతుంది అని ఆలోచించాం. అదే పీపీపీ మోడల్. ఈరోజు ఆ పీపీపీ మోడల్ మీరు చూసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రోడ్లు వేస్తున్నారు, టెలికమ్యూనికేషన్, పవర్, ఒకటనే కాదు, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఎవ్రీథింగ్ వచ్చారు. దీనివల్ల సంపద సృష్టించబడింది, ఆదాయం పెరిగింది గవర్నమెంట్కి, డెవలపర్స్కి కూడా ఆదాయాలు పెరిగాయి, సంపద పెరిగింది. కానీ పేదవాడు రిలేటివ్గా పేదవాడయ్యాడు, ఇంకా ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ త్రూ వెల్ఫేర్ అండ్ ఆల్సో P4? అందులో నుంచి పుట్టింది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. అక్టోబర్ 1వ తారీఖునిచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అంటే మీరు ఇవి కాకుండా చాలా మందికి ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను కూడా ఎకనామిక్ స్టూడెంట్ని. ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్రికిల్ డౌన్ అవుతుంది, పేదరికం పోతుంది అని ఆలోచించిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఆర్థిక సంస్కరణలు రావాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, దీనివల్ల ఆటోమేటిక్గా పేదవాళ్ళకు చేరుతుంది అని ఆలోచించాం. అదే పీపీపీ మోడల్. ఈరోజు ఆ పీపీపీ మోడల్ మీరు చూసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రోడ్లు వేస్తున్నారు, టెలికమ్యూనికేషన్. ఏపీలో మెగా డిఎస్సి తుది జాబితా విడుదలైంది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ప్రక్రియ పూర్తయింది. డిఎస్సి అధికారిక వెబ్సైట్ లో తుది జాబితాను ఉంచారు. సెలక్షన్ లిస్టును మంత్రి లోకేష్ విడుదల చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ తో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తం కావడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇంజన్ నుండి పొగలు రావడంతో ప్రయాణికులను బస్సు నుండి డ్రైవర్ దింపేశాడు. ప్రయాణికులు దిగిపోగానే ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను అదుపులో చేయడంలో ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ నుండి నిజామాబాద్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. नंबर नहीं है ना हो रहे होगा డ్రగ్స్ కేసులో సీజ్ చేసిన మేధా స్కూల్ దగ్గర మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. డ్రగ్స్ కేసులో మేధా స్కూల్ సీజ్ చేశారు. అయితే ఈ సమాచారం తెలియక తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు పాఠశాలకు వచ్చారు. పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే ఫీజు చెల్లించామని ఇప్పుడు అర్ధాంతరంగా స్కూల్ ను సీజ్ చేస్తే తమ పిల్లల భవిష్యత్తు ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు అయిపోతే నేను ఇట్లా ఉద్యోగాలు నిన్న జరిగినటువంటి దురదృష్ట సంఘటన అల్ఫాజోలం తయారు కేసులో మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మేధా స్కూల్ పాఠశాలను సీజ్ చేయడం జరిగింది. నిన్నది అదే క్రమంలో ఈరోజు వచ్చి ఇక్కడ స్కూల్ని విజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏ పిల్లలైతే చదువుకుంటున్నారో 63 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఆ పిల్లలందరినీ కూడా చుట్టుపక్కల ఉండేటటువంటి పాఠశాలలో ఆ పిల్లల్ని అడ్మిషన్ చేర్చాలి. వాళ్ళ విద్య మధ్యలో ఆగిపోకుండా చూడడానికి చేసేటటువంటి ప్రయత్నం ఇది. వాళ్ళందరితో మాట్లాడదాం. ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు లేరు, టీచర్లను పిలిపించినాం. టీచర్లు వచ్చిన వెంబడే తల్లిదండ్రులతో మాట్లాడి ఆ తల్లిదండ్రులను ఒప్పించి వాళ్ళని కన్విన్స్ చేసి పక్క పాఠశాలలో పిల్లల్ని చేంజ్ చేసే విధంగా తల్లి చర్యలు తీసుకుంటాం. ఇది మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం జరుగుతుంది. మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మా జక్కంపూడి రాజా అన్న అండ్ పార్టీకి సంబంధించిన అందరం కూడా ఈ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఎంతో మంది విద్యార్థులకు వైద్య విద్య అభ్యసించేటువంటి గొప్ప అవకాశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని గర్వంతో ఈ యొక్క జ్ఞాపకాన్ని ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. అండ్ సమ్ మోర్ డీటెయిల్స్ 4 కి ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తా ఉన్నాను అండ్ ఐల్ షేర్ యూ మోర్. థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. బకాయిలు చెల్లించాలని కాలేజ్ యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎంతో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. బకాయిలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎంతో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఏంది దీనికి ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు, మీడియా ద్వారా చూస్తున్న ప్రపంచంలో ఉన్న ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు వారి భాగవతం అంతా కూడా. కానీ ఇప్పటికీ కూడా మేము పార్టీ మారలేదు,
మేము ముఖ్యమంత్రి గారి నియోజకవర్గ అభివృద్ధి కొరకు పోతే ముఖ్యమంత్రి గారు మేము పోయినందుకు గౌరవించాలి కాబట్టి మా మెడలో 3 రంగుల కండువా కప్పిండు. అది జాతీయ జెండా రంగులున్న కండువా, అది మేము కాంగ్రెస్ కండువా అనుకోలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు. మాకు ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంది కాబట్టి మమ్మల్ని సభ్యులు కొనసాగించండి అని చెప్పి పాపం 100 ఎలుకలు తిన్న పిల్లి యాత్ర పోయిందన్న పద్ధతుల్లో వారి అమాయకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అది చూస్తే కనీసం ప్రజలు నవ్వుకుంటారు, ఆ నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటారు. వాళ్ళని చూసి ఎదురుపడితే కూడా ఎవరికైనా ఎట్లా ఉంటుంది మనం ఈ సమాధానం రాస్తే అన్న ఆలోచన కూడా లేకుండా ఎంతమంది కళ్ళు కప్పుతారు. మీరందరే సాక్షులు. ఆ ఒక్కరోజు కండవ వైపు ఊకోలేదు కదా. ఆ తర్వాత అనేక కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు పోయారు. ఓకే, మరి చూద్దాం కొన్ని. ఇది పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్యన ఒక వారం 10 రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. ఇది కూడా తప్పేనా? మీడియా తప్ప? మొత్తం ఒక్కరంటే ఏదైనా పొరపాటు పొరపాట్లు వినొచ్చు. ఎదురున్న మొత్తం మీడియా ప్రతినిధులు తప్పే విన్నారు, ప్రజలు తప్పే విన్నారు. ఆయన మాటనే ఏమైనా AI ద్వారా ఇట్లా మార్చి ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అన్నట్టు వచ్చినట్టు చేశారు. ఎవరైనా మాయ చేసి ఓ దిక్కు లోకల్గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు. మా పార్టీలోకి వచ్చి మమ్మల్ని ఆశయం చేస్తున్నారు అని చెప్పి ఇంకా స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా. అయినా బుకాయిస్తాం. ఓకే, మరి ముఖ్యమంత్రి గారిని వీరింటికి నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని అంటే అది అట్లనే అన్న నేనే వస్తాను సమస్యలు తీరుస్తానికి అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయిందట. ముఖ్యమంత్రి గారు పోయినాడు. వారు చెప్పిన సమాధానంలో వారు ఆశించిన దాంట్లో వచ్చి చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి రైతాంగానికి, అవి నా దగ్గర పరిష్కారం ఉంది, నన్ను అడుక్కుని పోదామని వచ్చిండు ముఖ్యమంత్రి పరిష్కారం అని చెప్పి రాసిండు దాంట్లో. మరి ముఖ్యమంత్రి ఒకే కానీ మరి గీనోరు రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండు? ఏమనాలి దీన్ని? ఏమనుకోవాలి? ఇంత ఇదేంటిది? కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం. ముఖ్యమంత్రి అంటే నీటికి నీ నియోజకవర్గ సమస్యలు తీరుద్దామని చెప్పి వచ్చిండు. మరి ఇదేంది? ఇది ఎవరిది ఉండాలి? కేసీఆర్ది ఉండాలి కదా. నీకు కేసీఆర్ మీద నమ్మకం ఉంటే, బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంటే, కేసీఆర్ పైన నమ్మకం ఉంటే, ముఖ్యమంత్రి చెప్పిన కండువా కాంగ్రెస్ది కాదని అనుకుంటే నువ్వు ఏం తిందన్నట్టు ఏం సమాధానం చెప్తారు దీనికి? బీఆర్ఎస్ కార్యకర్తలకి ఏం చెప్తారు? కాంగ్రెస్ కార్యకర్తలకి ఏం చెప్తారు? మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు? సరే, స్పీకర్ కూడా ఎందులో అనుకుందాం, కాసేపటికి నువ్వు చెప్పింది నమ్ముతాను అనుకుందాం. మిగతా వాళ్ళు ఎట్లా నమ్మాలి? కోర్టులు ఎట్లా నమ్మాలి? మరి వారిని అంటే అభివృద్ధి కలుస్తుంది, వీరిని ఎందుకు కలుస్తుంది? PCC ప్రెసిడెంట్ అయినాక మహేష్ కుమార్ గౌడ్ని కలిసి అభినందన చెప్పిన ముచ్చట ఏమన్నారు వీటిని? సరే, ఇది కృష్ణమోహన్ రెడ్డిది, డాక్టర్ సంజయ్, ఇది సంజయ్, డాక్టర్ సంజయ్ పాపం ఇంకా చాలా ఆయన ఇచ్చిన దాంట్లో ఇన్ని అభివృద్ధి పనుల కొరకు నేను అడిగినా అని చెప్పి దాని కొరకు మాత్రమే పోయినా సడన్గా కండువ కప్పిండు ముఖ్యమంత్రి. నాకు తెలియదు కాంగ్రెస్ కండువ అని నేను అనుకోలే అని చెప్పి అమాయకంగా రాసిండు అందులో. మరి గిదేనిది? నవ తెలంగాణ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఏమని? వినాయక చవితి శుభాకాంక్షలు. ఇందులో ఎవరి పేరు ఉండాలి? ఎవరి ఫోటో ఉండాలి? కేసీఆర్ ఉండాలి కదా.
బీఆర్ఎస్ పైన విశ్వాసం ఉంటే, కేసీఆర్ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ ఫోటో ఉండాలి కదా గీడ. ఉంటే ఇక్కడ కేటీఆర్దో, హరీష్ రావుదో, ఆ జిల్లా నాయకులు గంగుల కమలాకర్తో వాళ్ళది ఉండాలి కదా. మరి వాళ్ళ ప్లేస్లో ఎవరు ఉన్నాయి? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆమె పేరేంది, మీనాక్షి, భట్ విక్రమార్క, మహేష్ గౌడ్. ఇదా బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం? కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో, కారికి వచ్చిన కార్యక్రమంలో ఇదేం అభివృద్ధి? ఏ నియోజకవర్గ అభివృద్ధి పోయినట్టు? ఇక్కడ గాంధీ భవన్కి, కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి, కారికి వచ్చిన మీటింగ్ అది. ఏమన్నా వీటిని గాంధీ భవన్లో బహుశా ఇది మీరు గాంధీ భవన్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఇది, ఈ ఫోటో ఎక్కడ దిగిందో. ఇవన్నీ సరే, ఇలా అందరు ఎట్లా ఉన్నాయి? ఇంత స్పష్టంగా అవకాశం ఇచ్చిన పార్టీకి, గెలిపించిన ప్రజలకి ద్రోహం చేసి పార్టీ ఫిరాయించి మీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు నమ్ముకున్న వాళ్ళని నమ్ముకొని చెడ్డ పని చేసిందే గాక ఇంకా తప్పించుకుందామని, దాంట్లో నుంచి ఏదో టెక్నికల్ అంశాలతో తప్పించుకుందామని ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వెంటిలేటర్ మీద కొనసాగుదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఒప్పుకొని తప్పు చేసిన ఆనాడు ఏదో క్షణికావేశంలో పోయినామో, ఏదో తొందరపాటు ఆశలు పెడితే పోయినామో, పొరపాటు చేసామని చెప్పి నియోజకవర్గ ప్రజల ముందర ఒప్పుకొని ఆడ కొనసాగదలుచుకుంటే రాజీనామాలు చేయాలి. లేదనుకుంటే వచ్చి ఆ ముచ్చట కేసీఆర్ కాడ పెట్టుకోవాలి ఈ పిటిషన్. అన్నా మేము మిమ్మల్ని వదిలిపెట్టిపోలేదు, మేమేదో అభివృద్ధి కొరకు పోయినాం, ఏదో అపోహపడి జయేష్ రెడ్డో, వివేకానందనో, ప్రభాకరో తెలియక మా మీద పిటిషన్లు ఇచ్చిర్రు, మీరు మన్నించడం కేసీఆర్ కాడికి పోవాలి. వాస్తవానికి నోటీసులు వచ్చినాక ఏం జరిగింది? 10 మంది కేసీఆర్ దగ్గర పోల్సిన ఎక్కడ పోయినరు? రేవంత్ రెడ్డి ఇంటికి పోయిన. రేవంత్ రెడ్డి ఇంట్లో ఓ సమాలోచన జరుగుతున్నాయి గంటల తరబడని మీ మీడియా ద్వారానే చూసినాం. రేవంత్ రెడ్డి మీకు భరోసా ఇస్తున్నా, మీ భవిష్యత్తుకు నాది హామీ అని అన్నట్టుగా కూడా తెల్లారి పేపర్లలో చూసినాం, టీవీలలో కూడా చూసినాం. ఇది కూడా అబద్ధమేనా? ఇంతమంది టీవీలో అపోహపడుతున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు అపోహపడుతున్నారు, మేము అపోహపడుతున్నాం. మీరు చేసింది ఏది కూడా పొరపాటు కాదా? మీరు ఎన్ని చేసినా తప్పించుకోలేరు. తప్పకుండా దొరికిపోయిన దొంగలు మీరు, అందులో సందేహమేం లేదు. సరే, ముఖ్యమంత్రి మూటలతో దొరికి తప్పించుకొని తిరుగుతలేడా, మేము మాత్రం ఎందుకు తిరగలేమని అనుకుంటున్నారేమో మీరు. రెడ్ హ్యాండెడ్ బ్యాగ్తోనే దొరకంగా ముఖ్యమంత్రి అయింది ఆయన. మేమెందుకు మేము గిళ్ళేసి తప్పించుకోలేమా? ఆయన అంట్ల నుంచి తప్పించుకోలేము, ఉపాయం ఉన్నప్పుడు మమ్మల్ని తప్పియలేడా అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. మీరు తప్పించుకోలేరు. తప్పకుండా స్పీకర్ గారు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ చట్టం కూడా వాళ్ళు తెచ్చింది, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా వారు తెచ్చింది. మరి వారి నాయకులు తెచ్చిన చట్టాన్ని గౌరవించే పరిస్థితి ఉందని మేము అనుకుంటున్నాం. స్పీకర్ గారు చేసే నిర్ణయం చట్టానికి అనుకూలంగా ఉంటే సరే, లేదంటే ఆల్రెడీ మేము కోర్టు మెట్లు ఎక్కున్నాం కాబట్టి, కోర్టే గడువు ఇచ్చింది కాబట్టి, ఇంకా ఈ కంటిన్యూస్ ప్రాసెస్లోనే ఉంది కాబట్టి, ఇక్కడ ఒకవేళ తప్పించుకున్నా కోర్టులో తప్పించుకోలేరు. తప్పకుండా మీ ఎన్నికలు రద్దవడం ఖాయం.
ఉప ఎన్నికలు రావడం ఖాయం. దాంట్లో ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరమయ్యేంత పద్ధతిలో తీర్పులు ఇవ్వడం కూడా ఖాయం. అటువంటి నిర్ణయాన్ని ప్రజలు కూడా వెలిపించడం ఖాయం. ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పి ఓటమితో ఆ పరిస్థితి ఉంటుంది. సరే, ఇవాళ మేము ఒక ఇద్దరి పైన సమాధానాలు వెళ్ళిపోయారు. ఎందుకంటే మా సంజయ్ కుమార్, మా ఎమ్మెల్యే గారు ఎవరైతున్నారో కల్వకుంట్ల సంజయ్ గారు, స్పీకర్ గారు అది ఇచ్చే రోజుకి లేరు, వారు విదేశాలకు వెళ్ళి ఉన్నారు ముందు రోజే. కాబట్టి అది వారికి చేరలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చిందనే విషయం తెలుసుకొని వారు అక్కడి నుంచి స్పీకర్ గారికి మెయిల్ చేసిండ్రు, ఈమెయిల్ ద్వారా తెలియజేసారు, నేను విదేశాల్లో ఉన్నా, నేను రేపు వస్తున్నాను, పలానా రోజు వస్తాను, రాగానే మీకు దానికి సంబంధించిన జెండర్ నేను ఇస్తానని చెప్పి వారు మెయిల్ పంపించడం జరిగింది. మరి తప్పకుండా వీళ్ళపైన సరైన చర్యలు ఉంటాయి. తప్పకుండా డిస్క్వాలిఫై అవుతారు, ఉప ఎన్నికలు వస్తాయి, అందులో సందేహం లేదు. ర్యాంకు ఎమ్మెల్యేలకు 8 మంది వివరణ ఇచ్చారని చెప్పి చెప్తున్నారు కదా, మీకు 3 రోజులు సమయం ఇచ్చారని చెప్పినాను. దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఇచ్చారని చెప్పి చెప్తున్నారు కదా, మీరు ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ కోరాడు. కోర్టే చెప్పింది, మేము కోరడం. జగన్ హయాంలో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి 2 ఏళ్లైన సందర్భంగా కేక్ కట్ చేశారు మాజీ మంత్రి విద్యుడాల రజని, లేలా అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజ్ ని ప్రారంభించడం, అలాగే 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఒక సాహసోపేతిక నిర్ణయం చేయడము, ఆ దిశగానే అడుగులు వేయటము. ఆ సందర్భంగా నేటికి ఈ 2 years అయినటువంటి సందర్భంగా ఈ రోజున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో మేము, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు లీలా అప్పిరెడ్డి గారు, మా జక్కంపూడి రాజా అన్న అండ్ పార్టీకి సంబంధించిన అందరం కూడా ఈ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంటూ, ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ, ఎంతో మంది విద్యార్థులకు వైద్య విద్య అభ్యసించేటువంటి గొప్ప అవకాశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని గర్వంతో ఈ యొక్క జ్ఞాపకాన్ని ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. మెడికల్ కాలేజ్ ని